వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి దసరా రోజు నేను ఎలా బతుకమ్మని చేసుకున్నాను, ఆ రోజు ఎలా గడిచింది అనేది ఈ వ్లాగు డే ఇన్ మై వ్లాగ్ లాగా అయితే తీసానమాట. ఇంకా ఉదయాన్నే 5 గంటలకైతే లేచి ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా ముందల ఫ్రెష్ అయ్యి ఇంకా పొంగల్ అయితే పెట్టుకున్నాను. పొంగల్ పెట్టుకొని ఇంటికి గుమ్మానికి గుమ్మడికాయలు కట్టుకుందామని చెప్పి గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చి ఇలా పూజించుకున్నాను అనమాట. అమ్మవారి ముందలు పెట్టుకొని సాయంత్రానికి అయితే ఇంకా ఇంటి ముందు కట్టుకుందామని చెప్పి గుమ్మడికాయలు అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇలా కాటికి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందని చెప్పారని చెప్పి ఇలా కాటికి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఈ 2 కాయలు అయితే పూజించుకొని పక్కన పెట్టేసుకున్నా. పక్కన పెట్టుకున్న తర్వాత పొంగల్ కూడా పొంగల్ కూడా అమ్మవారికి పెట్టుకొని ఇంకా రెడీ చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నా. ఈ రోజు అయితే కొంచెం పెందలాడి చేసుకున్నా, ఎందుకంటే ఇంట్లో వంటలు అనేవి రెడీ చేయాలి కదా, అందుకని చెప్పి ఇంకా స్పీడ్గా అయితే అమ్మవారికి పొంగల్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే పూలతో అయితే రంగోలీ అయితే వేసాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేటప్పటికి వెజ్జే అనమాట. ఇంకా పులిహారకి వైట్ రైస్కి రెండింటికి కలిపి అయితే అన్నం అయితే వండేసాను. ఇంకా సగం తీసేసి పులిహార అయితే కలిపేసాను అనమాట. ఇంకా పప్పుచారు అయితే నిమ్మకాయ పప్పుచారు అయితే పెట్టాను ఈరోజు. ఈ నిమ్మకాయ పప్పుచారు కూడా బాగా మరిగించి ఇంకా నిమ్మకాయ అయితే ఒకటి అయితే పిండేశాను, నిమ్మకాయలు ఇంట్లో ఉండడం వల్ల. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి పులిహార అయితే చింతపండు పులిహార అయితే చేసుకున్నాను. ఈ పులిహార తర్వాత ఇంకా సాంబార్ ఎటుగుడు ఉందని చెప్పేసి బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. కారం వేయకుండా పచ్చిమిరకాయలు అల్లం చున్నులపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసి చేసేసాను అనమాట. ఇంకా ఇవన్నీ తినేసి ఇంకా కొంతసేపు అయితే పడుకున్నాము. ఇంకా పడుకొని 3 గంటలకల్లా లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మేము ముగ్గురం అయితే రెడీ అయ్యి ఇంకా బతుకమ్మని చేసేసి నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా బతుకమ్మని అయితే ఇంకా చాలా పూలు అయితే తెచ్చుకున్నాము. చామంతి పూలు, తెల్ల చామంతి, ఎర్ర చామంతి, అలా అయితే చాలా రకాలు అయితే తీసుకొని వచ్చారు మా వారు. ఇంకా పూలు అయితే ఇవి అక్కడ మార్కెట్లో అయితే కనపడినాయి అని చెప్పేసి ఈ పూలు అయితే తీసుకొచ్చారు. ఇలా నీళ్ళల్లో పెడితే ఇచ్చుకుంటాయి, మొగ్గలుగా వస్తాయి. కొంచెం మనం నీళ్ళలో లేగానే కొంచెం ఇచ్చుకొని పోతాయి అనమాట. ఇంక ఇలా అయితే ముగ్గురం అయితే రెడీ అయ్యి ఇంకా హాల్లో ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా అయితే ఇంకా బతుకమ్మని అయితే ప్రిపేర్ చేశాను. నాకు వచ్చినట్టయితే చేశాను. ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చే సంవత్సరం ఇంకాస్త మంచిగా చేసుకుంటాను. అన్ని తెలియని కూడా నేర్చుకొని ఇంకా మంచిగా చేసుకుందాం అనుకుంటున్నా. ఇంక ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పూలు, బంతి పూలు, ఇంకా ఎర్ర బంతి పూలు ఇవన్నీ కలిపి చేసుకున్నాను. ఇలా తమలపాకులు మధ్యలో పెడితే బాగా కనపడుతుందని చెప్పి పెట్టాను. ఇంట్లో ఇటు కూడా ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకా పూలతో అయితే డెకరేషన్ అయితే చేసేసుకున్నాము. మామూలుగా అయితే నేను విజయవాడ గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ వార్తల్లో చూపిస్తున్నారు కదా రద్దీగా ఉన్నారు, రిస్క్ అవుతుంది, 9 గంటలు అవుతుంది అని చెప్పేటప్పటికి కొంచెం పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు. మాకు ఇక్కడ దగ్గరే ఒక 2 గంటలు 3 గంటల్లో అయితే మేము వెళ్ళిపోతాము. మామూలుగా బండి మీద అయినా వెళ్ళిపోవచ్చు. సరేలే నవరాత్రులు అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఊరుకున్నాము, అందుకే వెళ్ళలేదు. కానీ అమ్మవారు ఎప్పుడు పిలిస్తే మనల్ని అప్పుడే మనం వెళ్తాం అంటారు కదా, అమ్మ పిలుపు కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అమ్మ పిలిచిన వెంటనే విజయవాడ అయితే వెళ్తాను. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ అయితే తీస్తాను. మాకు ఇక్కడ మా ఊర్లో బతుకమ్మని ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు. అందరూ వాళ్ళ వీధుల్లో వాళ్ళ గొంతుల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారనమాట. అందరూ కలిసి బతుకమ్మని అయితే చేసుకుంటారు. ఈసారి మా గొంతులో అయితే పెట్టకపోవడం వల్ల మేమైతే వెళ్ళలేదు, నేను ఇంట్లోనే చేసుకున్నాను. మా గొంతులో పెట్టుకున్నా కానీ నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రానికి అయితే ప్రసాదం అయితే చేసుకొని అక్కడ బతుకమ్మని పెట్టి ఆడతారు కదా, అక్కడికి వెళ్ళి చేసుకునేదాన్ని. ఈసారి పెట్టకపోవడం వల్ల ఇంట్లోనే ఇలాగే చేసుకొని మేము అయితే నిమజ్జనం చేశాము. కానీ అక్కడ నిమజ్జనం చేసే దగ్గర అసలు బాగోదు, ఎందుకంటే అక్కడ బురదగా కొంచెం ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ మంచిగా ఫెసిలిటీస్ ఉంటే ఇంకా మంచిగా వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. కనీసం లైటింగ్ కూడా ఉండదు. అందువలన నేను నిమజ్జనం అనే వీడియోనైతే తీయలేకపోయాను.
ఈసారి నవరాత్రులు నేను చాలా బాగా జరుపుకున్నాను. ఎందుకో తెలీదు కానీ నాకు మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మా పిల్లలకి సగం స్కూల్ లేకపోవడం, ఇంకా వాళ్ళు లెగవరు కదా నేను పూజ చేసుకునేటప్పటికి. ఇంకా ప్రసాదం చేసుకొని మనశ్శాంతిగా పూజ అయితే చేసుకోవచ్చు. పొద్దున పూట అయితే పిల్లలు పూజలో ఉండరు కానీ సాయంత్రం ప్రతిరోజు దేవి శ్లోకాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ జపం చేసుకుంటూ అయితే ప్రతిరోజు చేసుకునే వాళ్ళము. ఈ నవరాత్రులు మొత్తం ప్రశాంతంగా జరుపుకున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నాకు ప్రతి సంవత్సరం ఇబ్బంది కలిగేది. అప్పుడు నేను ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఈసారి నాకు అంత ఛాన్స్ కూడా లేదు. నేను ఎంత ప్రశాంతంగా నేను అనుకున్నట్టు జరిగింది. అందుకని అమ్మకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. మాకు మా ఇంట్లో నవరాత్రులు అనేది ఒక స్పెషలు. అన్ని పండగలు ఒక ఎత్తు అయితే మాకు నవరాత్రులు అనేది ఒక ఎత్తు. ఎప్పుడు మేము గ్రాండ్గానే చేసుకుంటాము. ఎంతో మనశ్శాంతిగా చేసుకుంటాను నేను. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ నేను పక్కన పెట్టేసి పూజలో మాత్రం ఎంతో ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. నాకు తెలీదు ఎందుకో కానీ నేను ఈ అమ్మవారికో నాకు ఒక ఎమోషన్ లాగా అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కదా. అందరికీ అందరి దేవుళ్ళు అంటే ఇష్టమే. కాకపోతే ఒక్క దేవుడు కొంచెం ఇష్టం ఉంటుంది కదా. అందులో నాకు ఈ కనకదుర్గమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడున్నా ఏది చేస్తున్నా కానీ ఈ గుడికి వెళ్తావా వస్తావా అంటే చాలు, నేను ఎక్కడున్నా నాకు ఈ గుడికి వెళ్ళబుద్ధి అయ్యిద్ది. అంత ఇష్టం నాకు దుర్గమ్మ అంటే. నాకు విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఎంత బాధగా ఉన్నా కానీ ఒక్కసారి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఆ టెన్షన్స్ అన్నీ పోయి నా మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది అనిపించిద్ది. ఎందుకో తెలీదు నాకు అక్కడ ఆ గుడికి వెళ్ళడం అంటే అంత ఇష్టము. మా దగ్గర అయితే విగ్రహాలు అయితే పెట్టరు. మట్టితోనే మెట్లులాగా అలికైతే అమ్మవారిని అయితే చేస్తారు. వెంపల చెట్టు ఉంటుంది కదా, అది పెట్టుకొని అయితే పూజ చేసుకుంటారు. తంగేడు పూలు అవన్నీ తెచ్చుకొని చేసుకుంటారు. కానీ నాకు ఇక్కడ తంగేడు పూలు అనేది దొరకలేదు. పల్లెటూరు అయినా కానీ పండగ కదా ముందుగానే కోసుకొని వెళ్ళిపోతారు. కనీసం మొగ్గలు కూడా ఉంచరనమాట. చెట్లతో సహా ఇరక్కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా నేను నార్మల్గా కొనుక్కొచ్చుకున్న పూలతో అయితేనే చేసుకున్నాను. ఇంకా బయట నుంచి ఏమీ తీసుకొని రాలేదు. పూల బతుకమ్మని ఒక్కటైతే చెయ్యం కదా, తోడు బతుకమ్మని అయితే చేసుకుంటాం కదా. అలాగే నేను నా దగ్గర పూలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకొక చిన్న బతుకమ్మని అయితే చేసుకున్నాను. ఈ బతుకమ్మ లోపల వేపాకులు ఇంకా లేకుంటే నార్మల్ ఆకులు, గడ్డి పరకలు అలాంటివి వేసుకుంటారు కదా. అప్పటికే చీకటి పడిపోయింది. ఇంకా అక్కడ కొయ్యడం ఎందుకులే అని చెప్పేసి, చీకట్లో ఏముంటాయో అర్థం కాదని చెప్పేసి పేపర్లు అయితే కట్ చేసి అయితే వేసేసాను. చిన్న బతుకమ్మకు మాత్రం మధ్యలో అయితే నా దగ్గర ఇంకా పూలు చాలా ఉన్నాయి అని చెప్పి మధ్యలో బంతి పూలు అయితే పెట్టేసేసి చేశాను. ఇంతకీ నా బతుకమ్మ అయితే ఎలా ఉంది, పూల బతుకమ్మ ఖచ్చితంగా చెప్పండి. ఇంకా బతుకమ్మని అయితే తీసుకొని వచ్చి పూజ గదిలో అయితే పెట్టుకొని ఇంకా కడ్డీలు వెలిగించేసేసి కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా పూల బతుకమ్మని అయితే హారతి ఇచ్చుకొని ఇంకా తీసుకొని అయితే వెళ్ళాము. అమ్మవారిని అయితే తీసుకొని వెళ్తుంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే 9 రోజులు ఇంట్లోనే ఉండి చేసుకున్నాం కదా. ఇంకా రేపు నుంచి ఇలాంటి పూజలు అనేవి ఉండవు కదా. అందుకని చాలా మిస్ అయ్యాను. ఎందుకో ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఏదో లోటుగా అయితే అనిపించింది. ఇంకా నేనైతే ఎత్తుకోకుండా మా పిల్లలకైతే చెరొకటైతే అమ్మవారిని అయితే పెట్టాను. పిల్లల్ని ఎత్తేసి అయితే బయటికి అయితే తీసుకొని వెళ్ళిపోయి ఇంకా కొబ్బరికాయతో అయితే హారతి ఇచ్చేసి కాళ్ళకైతే నీళ్లు పోసేసి ఇంకా బండేకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో అయితే ఉండదు, కొంచెం దూరం ఉండిద్ది. ఎందుకంటే నైట్ మళ్ళీ పిల్లలు నడవలేరు కదా. అందుకని చెప్పేసి ఇంకా బండి మీద అయితే నలుగురం అయితే వెళ్ళిపోయి అమ్మవారిని అయితే నిమజ్జనం చేసేసాము. కానీ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అందులోనూ నిమజ్జనం అయిపోయిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది. కానీ లేట్ అయినా పర్వాలేదు, చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే కామెంట్, లైక్ అనేది నాకు చాలా ముఖ్యమైనది. అందరూ బాగా దసరా జరుపుకున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దసరాతో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ దసరా శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.